4 ద్రవ్య ప్రయుక్త విశేషణము. ద్రవ్య ప్రయుక్త విశేషణము. ద్రవ్య ప్రయుక్త విశేషణము అంటే ద్రవ్యము అంటే పదార్థము లేదా ధనము అని అర్థం. ద్రవ్యము అంటే ఏంటమ్మా? ద్రవ్యము అంటే పదార్థము లేదా ధనము అని అర్థం. ఓకేనా? ద్రవ్య పదార్థం అంటే పదార్థంతో కూడి ఉన్న వాటిని ద్రవ్య ప్రయుక్త విశేషణం అని చెప్పేసి అంటారు. లేదా ధనంతో కూడిన పదాలను ద్రవ్య ప్రయుక్త విశేషణం అని చెప్పేసి అంటారు. ఉదాహరణ, అతడు ధనవంతుడు. అతడు ధనవంతుడు అంటే ధనంతో కూడి ఉన్నవాడు, బాగా ధనంతో కూడి ఉన్నవాడు ధనవంతుడు. కాబట్టి ధనవంతుడు అనేది ఏమవుతుంది? ద్రవ్య ప్రయుక్త విశేషణము అవుతుంది. అతడు ఎక్కువ ధనంతో కూడి ఉన్నాడు, సంపాదించి ఉన్నాడు కాబట్టి అతడు ధనవంతుడు. ధనవంతుడు అని ఏమవుతుంది? ద్రవ్య ప్రయుక్త విశేషణం అనేది అవుతుంది. అలాగే సూర్యుడు కాంతివంతుడు. సూర్యుడు కాంతివంతుడు. సూర్యుడు దేనిని పొంది ఉన్నాడు? ఏ పదార్థాన్ని? కాంతి అనే పదార్థాన్ని కలిగి ఉన్నాడు. ఎక్కువ కాంతి అనే పదార్థాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి కాంతి అనేది ద్రవ్య ప్రయుక్త విశేషణము అవుతుంది. సూర్యుడు కాంతివంతుడు అంటే సూర్యుడు దేనిని ఎక్కువగా పొంది ఉన్నాడు? కాంతిని. కాంతి అనే పదార్థాన్ని పొంది ఉన్నాడు కాబట్టి సూర్యుడు కాంతివంతుడులో కాంతి అన్నది ద్రవ్య ప్రయుక్త విశేషణము అవుతుంది. ద్రవ్య ప్రయుక్త విశేషణం అంటే ఏంటమ్మా? ద్రవ్యము అంటే పదార్థం అని అర్థం ఉంది, లేదా ధనము అని చెప్పేసి అర్థం ఉంది. అయితే ఉదాహరణ ఏంటి? అతడు ధనవంతుడు, ఎక్కువ ధనాన్ని పొంది ఉన్నాడు, కలిగి ఉన్నాడు కాబట్టి ధనవంతుడు అనేది ద్రవ్య ప్రయుక్త విశేషణం అయితే, అలాగే సూర్యుడు కాంతివంతుడు, సూర్యుడు ఎక్కువ కాంతి అనే పదార్థాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఈ సూర్యుడి కాంతివంతుల్లో కాంతివంతుడు అన్నది ఏంటమ్మా? ద్రవ్య ప్రయుక్త విశేషణము అవుతుంది. ఇది ద్రవ్య ప్రయుక్త విశేషణం. 5 సంఖ్యా ప్రయుక్త విశేషణం. సంఖ్యా ప్రయుక్త విశేషణం. సంఖ్య అంటే అంకె. సంఖ్య అంటే ఏంటమ్మా? అంకె. అంకెతో కూడి ఉన్న వాటిని ఏమంటారంటే సంఖ్యా ప్రయుక్త విశేషణము అని చెప్పేసి అంటారు. సంఖ్యతో, ఇది సంఖ్యలతో కూడినటువంటి సమూహం. సంఖ్యలతో కూడినటువంటి సమూహం అంటే ఇది ఏంటంటే ఎక్కువ సమూహంలోని కొంతమందిని ప్రత్యేకించి చూపించేదే సంఖ్యా ప్రయుక్త విశేషణము. ఎక్కువ మంది సంఖ్యలో ఉన్న వాళ్ళని ఆ సమూహం నుంచి ఒకళ్ళు ఇద్దరిని ప్రత్యేకించి, కొంతమందిని ప్రత్యేకించి చూపించే దాన్ని ఏమంటారంటే సంఖ్యా ప్రయుక్త విశేషణము అని చెప్పేసి అంటారు. సంఖ్యా ప్రయుక్త విశేషణం అంటే ఏంటమ్మా? ఇది సంఖ్యతో కూడినటువంటిది. సంఖ్యతో కూడినటువంటిది. ఇంకా ఏంటి అంటే సమూహం నుండి ప్రత్యేకంగా చూపించేది. ఇంకేంటమ్మా? సమూహం నుండి ప్రత్యేకంగా చూపించేది.
చూపించేది. ఏంటి? సంఖ్యా ప్రయుక్త విశేషణం. ఇది సంఖ్యతో అంకెతో కూడి ఉంటుంది. అలాగే సమూహం అంటే గుంపు. సమూహం అంటే ఏంటమ్మా? గుంపు. ఆ గుంపు నుండి ప్రత్యేకంగా చూపించేదంట. ఆ గుంపు నుండి ఆ సంఖ్యను ప్రత్యేకంగా చూపించేదంట. ఉదాహరణ, అతడు ఒక్కడే బాలుడు. అతడు ఒక్కడే బాలుడు. ఒక సమూహం ఉందమ్మా, ఒక గుంపు ఉంది. ఆ గుంపులో అతడు ఒక్కడే బాలుడు అంటే ఆ సమూహం అంతట్లో కూడా అతన్ని ఒక్కడనే ఏం చెప్తున్నాం? ప్రత్యేకించి చూపిస్తున్నాం. ఒక్కడే అని చెప్పి ప్రత్యేకించి చూపిస్తున్నాం. కాబట్టి అతడు ఒక్కడే బాలుడు. ఒక్కడే అనేది ప్రత్యేకించి చూపిస్తున్నాం. ఇంకా వాళ్ళు ఇద్దరే నాట్యం చేస్తారు. అంటే ఆ సమూహంలో వాళ్ళిద్దరు మాత్రమే నాట్యం చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరు చేయరు. వాళ్ళిద్దరిని ప్రత్యేకించి చూపించారు, ఇద్దరే అని చెప్పేసి. కాబట్టి ఆ ఇద్దరే నాట్యం చేస్తారని ఆ సమూహంలో ప్రత్యేకించి చూపించారు. కాబట్టి అది సంఖ్యా ప్రయుక్త విశేషణము అవుతుంది. ఏమవుతుందమ్మా? అది సంఖ్యా ప్రయుక్త విశేషణము అవుతుంది. మూడవ ఉదాహరణ చూద్దాం. సచిన్ ఒక్కడే 6 కొట్టాడు. సచిన్ ఒక్కడే 6 కొట్టాడు, మిగతా ఎవరు కొట్టలేదు. అక్కడ ఉన్న సమూహంలో సచిన్ ఒక్కడే 6 కొట్టాడు. కాబట్టి ఇది ఏమవుతుంది? సంఖ్యా ప్రయుక్త విశేషణము అవుతుంది. ఏమవుతుందమ్మా? సంఖ్యా ప్రయుక్త విశేషణము అవుతుంది. 5 సంఖ్యా ప్రయుక్త విశేషణం అంటే ఇది సంఖ్యతో కూడినటువంటిది, తర్వాత సమూహం నుండి ప్రత్యేకంగా చూపించేది. కాబట్టి ఇది సంఖ్యా ప్రయుక్త విశేషణము అంటారు. 6 సంజ్ఞా ప్రయుక్త విశేషణం. సంజ్ఞా ప్రయుక్త విశేషణం. సంజ్ఞ అంటే ఏం చెప్పామమ్మా? సంజ్ఞ అంటే పేరు లేదా గుర్తు. పేరు లేదా గుర్తు. పేరు లేదా గుర్తుకు సంబంధించిందే సంజ్ఞా ప్రయుక్త విశేషణము అని చెప్పేసి అంటారు. సంజ్ఞా ప్రయుక్త విశేషణం అంటే ఏంటమ్మా? పేరు కానీ గుర్తుకు కానీ సంబంధించిన దాన్ని ఏమంటారట? సంజ్ఞా ప్రయుక్త విశేషణం అని చెప్పేసి అంటారు. అయితే ఉదాహరణ, ఆమె శ్రీకృష్ణుని భార్య. అంటే పేరు. ఎవరి భార్య? శ్రీకృష్ణుని భార్య. ఎవరి భార్యమా? శ్రీకృష్ణుని భార్య. ఆమె శ్రీకృష్ణుని భార్య. అక్కడ పేరుని ఎవరిని చూసేస్తుంది? ఎవరి భార్యని? శ్రీకృష్ణుడు అన్నది సంజ్ఞా ప్రయుక్త విశేషణము అవుతుంది. సంజ్ఞా ప్రయుక్త విశేషణము అవుతుంది. అలాగే ఆ ఆలయము రాముని ఆలయము. రాముడి ఆలయము. ఆలయము అన్నది ఎవరిది? రాముడిది. ఆ ఆలయం ఎవరిదమ్మా? రాముడి యొక్క ఆలయం. కాబట్టి రాముడి ఆలయము అని ఏమవుతుంది? సంజ్ఞా ప్రయుక్త విశేషణము అవుతుంది. రాముడి ఆలయము ఏమవుతుంది? సంజ్ఞా ప్రయుక్త విశేషణము అవుతుంది. ఆరేంటి? సంజ్ఞా ప్రయుక్త విశేషణము అంటే పేరుని కానీ లేదా గుర్తుని తెలియజేసే దాన్ని సంజ్ఞా ప్రయుక్త విశేషణం అని చెప్పేసి అంటారు. ఆమె
శ్రీకృష్ణుని భార్య. శ్రీకృష్ణుడు అనేది పేరు కాబట్టి సంజ్ఞా ప్రయుక్త విశేషణం అనేది అయ్యింది. విశేషణాలు మళ్ళీ ఒకసారి చూద్దామమ్మా. 6. 1 జాతి ప్రయుక్త విశేషణము. అంటే జాతికి సంబంధించిన దాన్ని ఏమంటారంటే జాతి ప్రయుక్త విశేషణం అని చెప్పేసి అంటారు. అలాగే క్రియా ప్రయుక్త విశేషణము. అంటే క్రియతో కూడి ఉన్నదాన్ని క్రియా ప్రయుక్త విశేషణం అని చెప్పేసి అంటారు. 3 గుణ ప్రయుక్త విశేషణము. అంటే గుణ ప్రయుక్త విశేషణము అంటే నామవాచకాల యొక్క సర్వనామాల యొక్క గుణాన్ని తెలియజేసేదేనే గుణ ప్రయుక్త విశేషణం అని చెప్పేసి అంటారు. 4 ద్రవ్య ప్రయుక్త విశేషణము. ద్రవ్యము లేదా పదార్థం గురించి ధనం గురించి కానీ లేదా పదార్థం గురించి కానీ తెలియజేసేదాన్ని ద్రవ్య ప్రయుక్త విశేషణము అంటారు. 5 సంఖ్యా ప్రయుక్త విశేషణం. సంఖ్య అంటే అంకెలు. అంటే ఒక సమూహం నుండి ప్రత్యేకించి వాళ్ళ గురించే ప్రత్యేకించి చెప్పడాన్ని సంఖ్యా ప్రయుక్త విశేషణం అని చెప్పేసి అంటారన్నమాట. ఒక సమూహం నుండి ప్రత్యేకంగా చెప్పడం దాన్ని సంఖ్యా ప్రయుక్త విశేషణం అని చెప్పేసి అంటారు. 6 సంజ్ఞ ప్రయుక్త విశేషణం. అంటే పేరు లేదా గుర్తుకు సంబంధించిన దాన్ని సంజ్ఞా ప్రయుక్త విశేషణం అని చెప్పేసి అంటారు. అయితే ఇప్పుడు మనం విశేషణం అంటే ఏంటో నేర్చుకున్నాం. విశేషణంలో 6 రకాలు కూడా నేర్చుకోవడం జరిగిందమ్మా ఈ వీడియోలో. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.